నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు రైతులు తమ సాగు విధానాల్లో మార్పులు చేయాలంటూ సూచన. టీడీపీ అనుకూల మీడియాలో వైసీపీపై అసత్యాలు మానండి. ఇప్పటం ఘటనపై కోర్టు జనసేనకు మొట్టికాయలు వేసిందన్న వైసీపీ నేత కనుమూరి రవిచంద్రారెడ్డి. కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న నారా భువనేశ్వరి మహిళలతో సమావేశమవుతూ సమస్యలపై ఆరా. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం మచిలీపట్నం నుంచి కళింగపట్నం వరకు పోర్టులను అలర్ట్ చేస్తున్న అధికారులు. ఏపీ సీఎం చంద్రబాబు పలువురు మంత్రులతో కలిసి ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించారు. గంగూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు తమ ఖర్చును తగ్గించుకుని ఆదాయం పెంచుకోవాలని సూచించారు. ఏ సీజన్లో ఎలాంటి పరిస్థితుల్లో ఏ పంటలు వేస్తే లాభదాయకంగా ఉంటుందో రైతులకు వివరిస్తామని అన్నారు. ముఖ్యంగా పంట చేతికొచ్చాక మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో రైతులకు అవగాహన కలిగిస్తామని చెప్పారు. ధాన్యానికి సంబంధించి తేమ శాతం, ఇతరత్ర అంశాల్లో ఖచ్చితత్వం ఉండడం అవసరమని, గోనె సంచుల పంపిణీలో రైస్ మిల్లులు పొరపాట్లు చేస్తున్నాయని వెల్లడించారు. గతంలో మార్కెట్ కమిటీల్లో డ్రైయర్లు ఏర్పాటు చేశామని, తేమ ఎక్కువగా ఉన్న చోట్ల డ్రైయర్లు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. డిపార్ట్మెంట్ చాలా వరకు ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నారు. ప్రజల్లో కూడా ఒక నమ్మకం వచ్చింది. పోయిన సంవత్సరం 12,55,000 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేస్తే ఈ రోజుకి 21,04,233 మెట్రిక్ టన్నులు ప్యాడీ ప్రొక్యూర్ చేయగలిగారు. 40% ఎక్కువగా ఇందులో భాగస్వాములు అయ్యారు. ఇంత మునుపు బకాయిలు పెట్టి 5-6 నెలలకు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. చాలా వరకు వేధింపులు జరిగాయి. దానివల్ల రైతాంగం కూడా బాగా నష్టపోయారు. ఈ సంవత్సరం అయితే మీరు ఒకసారి చూస్తే 48 గంటలు పెట్టుకున్నాం. 48 గంటల కంటే ముందే ఇచ్చే పరిస్థితికి వచ్చాం. 4,733 కోట్ల రూపాయలు 3,13,670 మంది రైతులకి 48 గంటల కంటే ముందే ఇచ్చారు. అదే సమయంలో 93% 24 గంటల లోపలనే ఇచ్చారు. ఇప్పుడు నేను మా వాళ్ళకి చెప్పింది, వీలైతే ఇంకా ఎఫెక్టివ్ గా ఇవ్వడానికి ఈ డబ్బులన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళ అకౌంట్లకు డీబీటీ వెళ్ళాలి. ఎన్పిసిఐ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. నేషనల్ పేమెంట్ ఇది కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వాళ్ళతో కూడా మాట్లాడుకొని ఆటోమేషన్ చేయగలుగుతామా, లేకపోతే వేసిన 1 గంట గానీ 2 గంటల ఫ్రీక్వెన్సీ వాళ్ళ అకౌంట్లో వెళ్ళేట్టుగా రైస్ మిల్లుకు పోయి హ్యాండ్ ఓవర్ చేసిన 1 గంట 2 గంటలు అక్కడి నుంచి బయలుదేరి బ్యాంకుకు పోయే లోపల బ్యాంకులో డబ్బులు ఉండేట్టుగా మనం చేయగలిగితే బాగుంటుందని చెప్పాను. అది కూడా ఎగ్జామిన్ చేస్తున్నారు. రైస్ మిల్లర్స్ సప్లై చేయడంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. మళ్ళీ రైతులు దేశపు కుట్టుకోవాల్సి వస్తా ఉంది. రంధ్రాలు పడితే అవి జరగకూడదు. అందుకే ఆ బాధ్యత వాళ్ళకే అప్పచెప్తున్నాం. అవసరమైతే దీన్ని స్టాండర్డైజ్ చేయాలి, స్టెబిలైజ్ చేయాలి, జీరో రావాలి. ఒక్క గింజ కూడా గోతంలో వేసిన తర్వాత బయట రావడానికి వీలు లేదు. మేము కూడా ఒక ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నాం. అది కూడా ఏ విధంగా చేస్తున్నాం మీకు చెప్తాను. అది ఒక మేజర్ డెసిషన్ మా డిపార్ట్మెంట్ తీసుకోవాల్సిన డెసిషన్ లో గోనె సంచులు ఒకటి. అదే మరిగా జీపీఎస్ స్టాండర్డైజేషన్ చూశాను. జీపీఎస్ పనిచేస్తా ఉంది, కానీ సర్వీస్ ప్రొవైడర్ కరెక్ట్ గా పెట్టలేదు. దాన్ని కరెక్ట్ గా పెట్టి రెస్పాన్సిబిలిటీ తీసుకునేట్టుగా ఈ వర్షాకాలం తడిచిపోకుండా అవన్నీ చేయాలని చెప్పాను. అవి కూడా చేస్తారు. ఇది సర్వీస్ ప్రొవైడర్ చేసే పనిది. దాన్ని మా వాళ్ళు సూపర్వైజ్ చేసుకోవాలి. డ్రైయర్స్, ఇది మేజర్ కాంట్రవర్సీ వస్తూ ఉంది. ఇంత మునుపు కూడా మేము చాలా ప్రయోగాలు చేసాం. మార్కెట్ కమిటీలో డ్రైయర్స్ పెట్టాం. ఆ ప్రయత్నాలు కూడా చేశాం. ఎక్కడైతే స్పెసిఫైడ్ కంటే కూడా ఎక్కువ తేమ ఉంటే దాన్ని డ్రై చేసి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మొత్తం హార్వెస్టర్స్ వచ్చేసాయి. హార్వెస్టర్స్ వచ్చేసిన తర్వాత చాలా ఈజీ అయిపోతా ఉంది. వనరులను భవిష్యత్తు తరాలకు అందించాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపుపై అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి పేర్కొన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల ముగింపును పురస్కరించుకుని శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా ఇంధన పొదుపుపై అవగాహన ర్యాలీని కలెక్టర్ షణ్మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. తొలుత జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమాలను కాకినాడ జిల్లాలో గత 7 రోజులుగా నిర్వహించుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లాలో ఇంధన పొదుపుపై వివిధ అవగాహన కార్యక్రమాలు, పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించినట్టు తెలిపారు.
కాకినాడ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న భాగంగా కాకినాడ జిల్లాలో విద్యుత్ సంబంధించిన పొదుపు, తర్వాత రిన్యూవబుల్ ఎనర్జీ అంటే సౌర విద్యుత్ వాడడానికి ప్రోత్సహించే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా కాకినాడ వైపు నుంచి కూడా మనం ఒక 3 ముఖ్యమైన ప్రోగ్రామ్స్ వచ్చి లాస్ట్ వారంలో రకరకాల కాంపిటీషన్స్ పెట్టడం పిల్లలకి, తర్వాత అవేర్నెస్ క్యాంపెయిన్స్ అంటే రకరకాల గవర్నమెంట్ ఆఫీసెస్ క్యాంపెయిన్ లాంటివి చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఒకటి స్టార్ అప్లయన్సెస్ అంటే ఎక్కువ విద్యుత్ వాడకుండా తక్కువ బిల్ వచ్చేట్లు స్టార్ అనే రేటింగ్తో కొన్ని అప్లయన్సెస్ వస్తాయి. సో అవి మాత్రమే వాడాలని చెప్పి దాన్ని ప్రమోట్ చేయడం, దాన్ని అందరికీ తెలియజేసేటట్లు క్యాంపెయిన్ చేయడం అదొకటి. రెండోది ఆల్రెడీ ఉన్న అప్లయన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండొచ్చు, అది ఏసీ ఉండొచ్చు, ఎలా తక్కువ వినియోగించుకోవాలి, తక్కువ వినియోగం ఎలా విద్యుత్ ఎలా వినియోగం అవుతుంది దాని గురించి కొంత అవేర్నెస్ చేయడం. మూడవది అతి ముఖ్యమైనది పిఎం సూర్య ఘర్ అని చెప్పి ప్రధానమంత్రి సూర్య ఘర్ అంటే ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ప్రతి ఇంటి పైన, ప్రతి ఇంటి కప్పు పైన, ఆఫీసుల పైన సోలార్ ప్యానల్స్, రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ పెట్టడానికి గవర్నమెంట్ వైపు నుంచి కొంత రాయితీ ఇవ్వడం జరుగుతుంది. 100 స్క్వేర్ ఫీట్ అంటే 100 చదరపు అడుగుల పైన పైకప్పు ప్రదేశం ఉంటే అందులో 1 కిలోవాట్ పెట్టగలం. 200 ఉంటే 2 కిలోవాట్స్, 300 ఉంటే 3 కిలోవాట్స్. సో అలాగా ఇంటి బట్టి, అయితే ఆఫీస్ ఉన్న స్పేస్ బట్టి, లేకపోతే ఏదైనా హోటల్స్ కానీ, లేకపోతే ఏదైనా గోడౌన్స్ కానీ, ఎస్పెషల్లీ మన జిల్లాలో గోడౌన్స్ ఎక్కువ కాబట్టి ఈ గోడౌన్స్ కానీ వీటి మీద ఈ రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ పెట్టడానికి ఆల్మోస్ట్ దాదాపు 1 కిలోవాట్ అయితే 30,000, 2 కిలోవాట్లు అయితే 60,000, 3 కిలోవాట్ అయితే 78,000 చొప్పున ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. అది పెట్టగా దాదాపు ఇప్పుడు వినియోగదానికి వస్తున్న బిల్లు ఆల్మోస్ట్ 1,000 రూపాయలు వచ్చేట్లయితే 1 కిలోవాట్ వాడుతున్న వినియోగదానికి 1,000 రూపాయల బదులు 338 రూపాయలు వస్తుంది. సో ఆల్మోస్ట్ ఏడాదికి 8,000 రూపాయలు ఆదా చేసుకోవచ్చు. 70,000-75,000 చొప్పున పడుతుంది 1 కిలోవాట్ ఇవాళ ఇన్స్టాల్ చేయడానికి. దాదాపు ప్రతి ఊర్లోనూ ఇవి ఇన్స్టాల్ చేసేదానికి కొందరు కాంట్రాక్టర్లు, కొందరు ఏజెన్సీలు ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి ఎలక్ట్రికల్ ఆఫీస్లో వాళ్ళకి సంబంధించిన సమాచారం కూడా ఉండడం జరిగింది. సో ఆ 70,000-75,000లో 1 కిలోవాట్ అయితే లెట్స్ 30,000 మనకి రాయితీ వస్తే 45,000 ఖర్చు పెడితే ప్రతి సంవత్సరం 8,000 ఆదా అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 4.5-5 సంవత్సరాల్లో మొత్తం పెట్టిన పెట్టుబడి వెనక్కి రావటం. ఆల్మోస్ట్ 15 నుంచి 20 ఏళ్ల వరకు దీని లైఫ్ ఉంటుంది కాబట్టి ఆ తర్వాత ఆదాయం ప్రతి రూపాయి మనకి మిగలడం ప్రాఫిట్ లాగా. సో దయచేసి ఇది అన్ని ఇళ్లల్లో, అన్ని ఆఫీసుల్లో, తర్వాత ఎక్కడైనా ఇలాంటి స్పేస్ సదుపాయం ఉన్న చోట, ఎస్పెషల్లీ గోడౌన్స్ వైపు ఇది ఒక ఉద్యమంలాగా టేకప్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైపు నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ఇవాళ ప్రోగ్రామ్. టీడీపీ అనుకూల మీడియాలో వైసీపీపై అసత్యాలను ప్రచారం చేయడాన్ని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఏపీ టీపీసీ మాజీ చైర్మన్ కనుమూరి రవిచంద్రారెడ్డి తప్పుపట్టారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో రవిచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ నాటి వైసీపీ ప్రభుత్వంపై వదంతులు, అపోహలు సృష్టించేలా నిత్యం అసత్యాలను ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. గతంలో ఇప్పటం రోడ్డు విస్తరణను చేపడితే పవన్ కళ్యాణ్ ర్యాలీ నిర్వహించి ప్రజలను తప్పుదారి పట్టించారని అన్నారు. టీడీపీ అనుకూల మీడియా ఏదో బ్రహ్మాండం బద్దలైపోయినట్లు పెద్ద ఎత్తున అసత్యాన్ని ప్రచారం చేశారంటూ మండిపడ్డారు. ఇప్పుడు కోర్టు తమను సమర్థిస్తూ జనసేన పార్టీకి మొట్టికాయలు వేసిందని ఎద్దేవా చేశారు. ఇప్పటం గ్రామంకి సంబంధించి రోడ్లు విస్తరణలో భాగంగా ప్రభుత్వం సదరు యజమానులకి నోటీసులు ఇచ్చి వాటిని సకాలంలో తొలగించమని మంగళగిరి నుంచి తాడేపల్లికి ఏర్పాటు చేస్తున్న రోడ్డు విస్తరణ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ భాగంగా కోరడం జరిగింది. అప్పట్లో దీన్ని రాజకీయ అంశంగా మార్చి పవన్ కళ్యాణ్ గారు నానా హడావిడి చేసి ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా వచ్చి ఇప్పటం గ్రామంలో చాలా హంగామా సృష్టించారు. అక్కడున్న రైతులకు సంబంధించి గట్టిగా మాట్లాడుతూ దారి పొడుగున ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేదాన్ని ఒక ర్యాలీగా పర్మిషన్ లేకుండా వచ్చి ఏదైతే హడావిడి చేశారో, నోటీసులు ఇవ్వలేదు సదరు యజమానులకు అని చెప్పారో అది అబద్ధమని ఈరోజు తెలిసింది. పూర్తిగా నిర్ధారణ అయింది. ముఖ్యంగా ఈ యాగి నచ్చని అప్పటి రైతులు, అక్కడ ఉన్న యజమానులు కూడా కొందరు మాకు ఎవ్వరి సానుభూతి అవసరం లేదు అని చెప్పి ఫ్లెక్సీలు కూడా వేయడం జరిగింది. మీ యాగి మాకు అవసరం లేదు, మీ సానుభూతి మాకు అవసరం లేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ ఓ 14 మంది
హైకోర్టుకు వెళ్ళి మాకు నోటీసులు ఇవ్వలేదని చెప్పి ఏదైతే కేసు వేశారో దానిలో భాగంగా విచారణ జరిపిన హైకోర్టు ఆ రోజున నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పుడు కోర్టులో ఇచ్చిన వివరణ, దానికి సంబంధించిన ఆధారాలు చూసిన తర్వాత గౌరవ హైకోర్టు ఆ రోజున ఒక్కొక్కరికి ఆ 14 మంది ఎవరైతే కోర్టులో కేసు వేశారో వాళ్ళకి ₹1,00,000 కట్టమని పెనాల్టీ ఏదైతే విధించిందో దాని మీద సదరు రైతులు సుప్రీంకోర్టు ధర్మాసనానికి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టివేస్తూ రైతులదే తప్పు, నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం అని చెప్పి ఆ సదరు రైతులకి వాళ్ళ కోరిక మేరకు ₹1,00,000 బదులు ₹25,000 జరిమానా విధిస్తూ తీర్మానించడం జరిగింది, తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ రోజున ఎల్లో మీడియా చేసిన యాగి, పవన్ కళ్యాణ్ గారు చేసిన హడావిడి హంగామా, ఈనాడులో ఆ రోజు రాసిన కూల్చేసేంత కక్ష అని చెప్పి హెడ్లైన్స్, దానికి ఎప్పటికప్పుడు సాక్షి ద్వారా మేము ఇచ్చిన వివరణ, వాస్తవం ఏదైతే ఉందో సాక్షి ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చాం. కానీ ఎల్లో మీడియా ప్రచార హోరులో పవన్ కళ్యాణ్ చేసిన హంగామా ఏదైతే ఉందో, ప్రస్ఫుటంగా జనాల్లో మాకు వ్యతిరేకంగా చేసిన ప్రచారం ఏదైతే ఉందో అబద్ధాలే ప్రాతిపదికగా అటు పవన్ కళ్యాణ్ గారు చేసిన దానికి ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఒక చెంపపెట్టని మేము చెప్పదలుచుకున్నాం. అబద్ధాలని ప్రాతిపదికగా చేసుకుని ఏ విధంగా అవాస్తవాలని ప్రచారం చేసి జనాల్ని రెచ్చగొట్టి ఎల్లో మీడియాలో దాన్ని విస్తృతంగా ప్రచారం చేసి అబద్ధాల పునాదిని నిర్మించారో దానికి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఇప్పటం గ్రామ ప్రజలకి, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలోని 2వ రోజు ఆమె పర్యటన ఉత్సాహంగా కొనసాగింది. ఆయా గ్రామాల్లో భువనేశ్వరి బస్ చేస్తూ మహిళల సమస్యలు తెలుసుకుంటూ వారితో ముచ్చటిస్తున్నారు. పీఎస్ మెడికల్ కళాశాల ఆవరణలో ఉదయం ప్రజల నుంచి వింతలు స్వీకరించారు. తర్వాత కుప్పం మండలం వెంగాటుపల్లిలో, అడవి బూదుగూరు, గుండ్లమడుగు గ్రామాల్లో మహిళలతో ముఖాముఖి చర్చించారు. సాయంత్రం కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని డీకేపల్లిలో మహిళలతో ముచ్చటించారు. ఇలా మహిళలతో ముచ్చటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మహిళలు కోసం మీరు పడే ఇబ్బందులు చూసి మీ కాళ్ళ మీద మీరు నిలవాలని, మీకు ఒక స్థాయి గౌరవం దక్కాలని ఆయన ఇట్లా డ్వాక్రా మహిళా గ్రూప్ ముందుకు తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన తర్వాత మీలో ప్రతి ఒక్క మహిళ అర్థం చేసుకుని ఆయన ఏ ఆలోచనతో ఈ సంఘాలని ముందుకు తీసుకొచ్చారో మీరందరూ అర్థం చేసుకుని, పొదుపు చేసుకుని ఇట్లా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎల్లిప్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ ఎల్లిప్ సంస్థ అసోసియేషన్ ఫార్ లేడీస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే అది కూడా మహిళల కోసం స్థాపించారు ఆయన. చాలామంది మెంబర్షిప్గా ఉన్నారు, దాంట్లో తీసుకున్నారు. యూనియన్ లాగా తయారు చేసి దాంట్లో ఏ మహిళ అయినా మెషిన్ పెడతారనుకోండి, అది ఒక్క యూనియన్కి కాదు, అది ఎవరైనా మీలో అవసరమైనప్పుడు అది వెళ్ళి వాడుకుని అన్ని గంటలు మీరు డబ్బు కట్టేసి, అది కూడా తక్కువ డబ్బుతోనే మీరు కట్టేసి మీ వ్యాపారంలో ఏది కావాలో అది మీరు అక్కడ తయారు చేసి మీరు తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు. అట్లాంటి ఎల్లిప్ సంస్థ ఇక్కడ ఈ కుప్పంకి తీసుకొస్తున్నారు. ఈ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం 3 వాటర్ ట్యాంకులు, ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్లు ఏర్పాట్లు, బోర్లు కూడా వేస్తున్నారు. మీ అందరికీ ఒకటి చెప్పాలి, హంగ్రీ నివా ప్రాజెక్ట్ జూలై కల్లా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. దాంతో నాకు తెలుసు మీ అందరికీ మీరు దూరంగా వెళ్ళక్కర్లేదు, మీ ఇంటికే నీళ్లు వచ్చేటట్టు ఆయన తప్పకుండా చేస్తారు. ఇవాళ మాట్లాడేటప్పుడు ఇంకొకటి చెప్పారు, నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ప్రజల కోసం అది తీసుకొస్తున్నారు కనుక. ఫ్రీగా సోలార్ ప్యానెల్స్ పెడతారు ప్రతి ఇంటి మీద, దాని మీద అయ్యే ఖర్చు గవర్నమెంట్ భరిస్తుంది, ప్రభుత్వం.
ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో హైకోర్టు నిందితులకు బెయిల్ మంజూరు చేయడంతో వారు శుక్రవారం కడప కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. 2005 జనవరి 24న అనంతపురం జిల్లా పెనుకొండలో టీడీపీ నేత పరిటాల రవి హత్యకు గురయ్యారు. ఈ కేసులో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. కేసుకు సంబంధించి కడప సెంట్రల్ జైల్లో ఉన్న 5 నిందితులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 18 ఏళ్ల తర్వాత కోర్టు ఈ నిర్ణయం తీసుకోవడంతో 5 విడుదలకు అవకాశం లభించింది. వీరిని 25,000 రూపాయల పూచీకత్తుతో విడుదల చేశారు. 18 ఏళ్ల తర్వాత విడుదల కావడంతో కుటుంబ సభ్యులు తమ సంతోషం వ్యక్తం చేస్తూ వారిని సాదరంగా ఆహ్వానించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.